ఫ్రెండ్స్, నిన్న ఎపిసోడ్లో భైరవ కోన స్టార్టింగ్ వరకు చూశారు. ఇప్పుడు భైరవ స్వామి టెంపుల్ నేను చూపించబోతున్నాను. ఈ భైరవ స్వామి గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు కాలభైరవ స్వామి వృత్తాంతం తెలియాలి. కాలభైరవ స్వామి వృత్తాంతం తెలియాలంటే కాలస్వరూపం గురించి తెలియాలి. కాలస్వరూపం గురించి తెలియాలంటే మహావిద్యల గురించి తెలియాలి. మహావిద్యల గురించి తెలియాలంటే మహాగణపతి గురించి తెలియాలి. ఇలా ఇత్యాదులు ఎన్నో రహస్య గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ నా కృతజ్ఞతలు. మన ఛానల్ గురించి తెలుసుకోవాలనుకుంటే మౌంట్ ఉద్యాన్ 9 Locks ఛానల్ గురించి పూర్తి వివరాలను నేను త్వరలో తెలియజేస్తాను. అసలు ఈ వ్లాగ్స్ ఎందుకు చేయడం ఏంటి అనేది కంప్లీట్ నా గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతున్నది తదుపరి వీడియోలోని. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే మీ వరకు నా వీడియోస్ చేరుతాయి. అలాగే మరింత సపోర్ట్ చేస్తూ మీరు లైక్ చేయడం అలా షేర్ చేయడం వల్ల మరింత ముందుకు చేరుతుందని మరింత కొంతమందికి చేరుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మౌంట్ ఉద్యాన్ 9 Locks ఛానల్. మీరు చూస్తుంది ఇప్పుడు కాలభైరవ స్వామి టెంపుల్. వైజాగ్లో ఉండేటువంటి సింహాచలం ఉప దేవాలయంగా పరిగణింపబడుతున్నటువంటి ఈ కాలభైరవ స్వామి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కాలభైరవ స్వామి అనేక శతాబ్దాలుగా శ్రీకృష్ణదేవరాయలు నాటి కాలం నాటిదని ఇక్కడ చరిత్రకారులు చెబుతారు. ఇక్కడ శాసనం ప్రకారం ఇక్కడ ఒక ఋషి తపస్సు చేసుకుని కాలభైరవ స్వామిని ప్రసన్నం చేసుకున్నందుకు ఇక్కడ కాలభైరవ స్వామి వటుక భైరవ రూపంలోని ఇక్కడ మనకి దర్శనం ఇస్తాడు. అలాగే ఇక్కడ వనరులు ఎన్నో వన్యప్రాణాలతో కూడుకున్న అడవిలోని మనకి ఈ భైరవ స్వామిని మనం దర్శించుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మరిన్ని మంచి వ్లాగ్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ యువర్ మౌంట్ ఉద్యాన్ 9 Locks.